ఈరోజు యేసుక్రీస్తు నామములో హృదయాన్ని దేవుని వైపు పెట్టి పరిశుద్ధాత్మ దేవునికి మనం సమస్తమును అప్పగించుకొని ఈ దేవుని సముఖంలో హృదయాన్ని తెరిచి సమాధానము గల పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మన హృదయం తెరిచి ఈ రోజున ఈ క్షణములో మన హృదయాన్ని తెరిచి ఆత్మ సంబంధమైన విధముగా దేవునికి అప్పగించుకుందాం బిడ్డారా. ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని సముఖం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింపచేసిన అద్భుతమైన సమయం ఇది. ఒక్కసారి మన హృదయాన్ని తెరిచి ఆ ప్రియ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నుంచి మనం ఒక్కసారి ప్రార్థన చేద్దామా బిడ్డలారా. ఈరోజు ప్రత్యేకమైన ఈ సమయమున, ప్రత్యేకమైన ఈ రోజున హృదయాన్ని యేసయ్యకి అప్పగించి, యేసయ్యా మాతో మీరు మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని మీరు దర్శించండి ప్రభువా, నీ కృపలో హెచ్చింపచేయండి ప్రభువా అని దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో, దేవుని ప్రార్థనా స్థలములో హృదయాన్ని తెరిచి దేవుడితో మాట్లాడదామా బిడ్డ. దేవా నీ కృపను మాకు ఇవ్వండి ప్రభువా, మీ కృపను మాకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. దేవుడికి హృదయాన్ని అప్పగిద్దాం యేసు నామములో. ఈరోజు నువ్వు దేవుని వాక్యం వినబోయే ముందు దేవుని కొరకు ఆశపడు, దేవుని కొరకు సిద్ధపరచబడు, హృదయాన్ని దేవునికి అప్పగించు. మనం ముందుకు వెళ్దాం యేసు నామములో. ప్రభువా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు నా ప్రత్యేకముగా ఈ యొక్క ఇండిపెండెన్స్ డే, ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం రోజున పరిశుద్ధాత్ముడా మాకు కూడా స్వాతంత్రమును అనుగ్రహింపచేసి మీ ఆత్మరక్షణతో మమ్మల్ని నిలబెట్టినందుకు మీ నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ రోజున నీ వాక్యం వినబోతున్న నీ ప్రజలను బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ప్రభువా ఈ రోజున ఎందరైతే ఈ ప్రార్థనలో వచ్చారో వారందరిని కూడా ఆత్మీయంగా నిలబెట్టండి. ఎందరైతే నీ వాక్యాన్ని వినబోతున్నారో వారికి కృపణీయమని, మీరే మాకు అధ్యక్షత వహించి పరిశుద్ధాత్ముడా మీరే మాకు అధికారిగా ఉండుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది, అందరం సరిగ్గా కూర్చుందాం యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శబ్దం గట్టిగా యేసు నామములో హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డల కొద్దిసేపు దేవునికి వాక్యాలను మనం వెళ్దాం యేసు నామములో. మన హృదయాన్ని తెరిచి పరిశుద్ధాత్మ దేవుడికి మన హృదయాన్ని అప్పగించుకొని దేవుని యొక్క వాక్యములోనికి మనం ముందుకు వెళ్దాం యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పక్క వారు చెప్పండి, దేవుని కృప నీకు తోడే ఉండును గాక అని చెప్పండి యేసు నామములో. చెప్పండి, దేవుని కృప నీకు తోడే ఉండును గాక అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిత్య జీవము గల దేవుని సమాధానం గల మాటలు మీ కుటుంబాలని దేవుని బట్టి ఆదరించును గాక. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా యేసు నామములో హల్లెలూయా. మనందరికి తెలుసు రోజు ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం రోజు 1947 రోజు ఆగస్టు 15 మనందరికి గుర్తుంది. మనకు ఆ రోజు స్వాతంత్రం వచ్చింది అని. ఎందరో గొప్ప గొప్ప పితామహులు, దేశం కొరకు పాటుపడిన యోధులు, వీరులు వారి ప్రాణాలు అర్పించి దేశము కొరకు స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చారు. హల్లెలూయా.
ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు ఉన్న ఇంగ్లాండ్ పరిపాలన అనగా తెల్లదొరల పరిపాలన భయంకరంగా సాగుతున్నప్పుడు దేశంలో కొందరు యోధులు, ధైర్యము గలవారు, రోషము గలవారు, దేశం పైన ఆసక్తిని బట్టి, దేశాన్ని బట్టి, ఆశను బట్టి, దేశము కొరకు రోషము కలిగి పాటుపడ్డారు. రాత్రి మగలు లెక్క చేయక మా దేశం మాకు రావాలా, మా దేశాన్ని మేము పరిపాలించుకోవాలా, మా దేశాన్ని మరొకరు పరిపాలించవద్దు, మా దేశంలో ఉన్న మా నాయకులే మా దేశాన్ని పరిపాలించాలని ఎందరో గొప్ప గొప్ప నిజంగా సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, నెహ్రూ, బాపూజీ, ప్రతి ఒక్కరు రకరకాల చాలా మంది ఉన్నారు దేశ నాయకులు. వారందరూ రోషముతో దేశము కొరకు కష్టపడి వారి ప్రాణాల సైతము లెక్క చేయకుండా దేశానికి ఈ యొక్క స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. హల్లెలూయా. ఒకవేళ దేశాన్ని కనుక 1947 ఆగస్ట్ 15 రోజున మనకు దేశానికి స్వాతంత్రము రాకపోతే, దేశాన్ని కనుక స్వాతంత్రం కనుక లేకపోతే మనం ఇంకనూ బానిసలుగా ఉండేవాళ్ళం, మనం ఇంకా బానిసత్వంలో ఎదుగుతూ ఉండేవారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గంభీరముగా హల్లెలూయా. కానీ పరిపూర్ణ స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో దాన్ని గణతంత్ర దినోత్సవం అంటారు. అది ఎప్పుడంటే January 26, దట్ ఇస్ కాల్డ్ రిపబ్లిక్ డే. ఆ రోజు పరిపూర్ణంగా మనకు స్వాతంత్రం రాయబడింది. కానీ ఈ ఆగస్ట్ 15 అనేది ఒక ప్రత్యేకమైన దేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడింది. భారతదేశంలోనే ఈ ఆగస్ట్ 15 అనేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకుంది. హల్లెలూయా. ఆ రోజు త్రివర్ణ పతాకాన్ని దేశ నడిబొట్లో ఉన్న ఢిల్లీలో ఎర్రకోట పైన మొట్టమొదటిగా ఎగురవేశారు. ఎందుకంటే మా దేశంకు కూడా మేము స్వాతంత్రాన్ని సంపాదించుకున్నామని గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నామల్లా. హల్లెలూయా. దాని తర్వాతనే ఇండియాలో రకరకాల వాణిజ్యాలు మొదలయ్యాయి. రకరకాల స్వాతంత్రం బట్టి రకరకాల వాణిజ్య సమగ్రాలు, రకరకాల బిజినెస్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే దేశం పైన ఒక పట్టు వచ్చింది కాబట్టి. అంతవరకు దేశం పైన స్వాతంత్రం లేనంత వరకు దేశంలో పెద్ద పెద్ద ధనవంతులతో సహా కూడా ఆ తెల్లదొరలకి తల వంచేశారు. అంతే, ఏమి చేయలేని పరిస్థితి వాళ్ళది. కాబట్టి అక్కడ తల వంచేశారు. ఎంత ధనవంతులైన వారికి సుంకం కట్టాల్సిందే, అనగా వారికి ప్రతి రోజు వారు చేసిన కష్టాన్ని బట్టి ట్యాక్స్ కట్టాల్సిందే. ట్యాక్స్ వాళ్ళు కడుతూ వచ్చారు. కానీ వారు కట్టి అలసిపోయారు. వారి పొలాలకు పని చేయించేవారు తెల్లదొరలు, కానీ ఏమి ఇచ్చేవారు కాదు. పనులు చేయించేవారు కానీ ఏమి ఇచ్చేవారు కాదు. అంత ఘోరంగా బానిసత్వంలో ఉన్న దేశం కొందరు నాయకులు బయలుదేరి దేశానికి స్వాతంత్రమును తీసుకొచ్చారు. దేవుడు వారిని దీవించునుగాక యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. దేశానికైతే స్వాతంత్రం వచ్చింది, కానీ దేశంలో అయితే స్వాతంత్రం ప్రకటించబడింది, కానీ మనిషి మాత్రం ఆత్మీయ స్వాతంత్రాన్ని ఇంకా పొందుకోలేదు. దేశముకు స్వాతంత్రం వచ్చింది 72 సంవత్సరాలు అయితే, దేశానికి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయితే, మనిషికి స్వాతంత్రం వచ్చి 2021 సంవత్సరాలు గతించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఇంకా మానవుడు ఆ బానిస బతుకులోనే జీవిస్తున్నాడు. ఇంకా మనుషుడు ఇంకా బానిసత్వంలోనే జీవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. గంభీరముగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడి 2020 సంవత్సరాలు దాటినప్పటికీ ఇంకా దేశంలో ఆత్మీయ ఉజ్జీవాన్ని చూడలేకపోతున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దేవునికి బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు సంఘమునకు దేశం పట్ల పెట్టిన బాధ్యత ఏంటో ఒక్కసారి మనం గమనిద్దాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఎందరి దగ్గర అయితే పరిశుద్ధ గ్రంథం ఉందో మీ పరిశుద్ధ గ్రంథం తెరిచి చూడండి. యేసునామములో ఏ ఒక్కరు మొండిగా కూర్చోకుండా దేవునికి వాక్యం తెరుస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనము చూద్దాం. యేసునామములో మాథ్యూ చాప్టర్ నంబర్ 6 వర్స్ నంబర్ 9. ఎవరైనా ఒక్కరు గట్టిగా వాక్యం మైక్ పట్టుకుని చదవాలి. యేసునామములో మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుదాం. యేసునామములో వాంట్స్ టు గో. కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు తనతో ఉన్న సహవాసులు, తనతో ఉన్న పరిచారకులు లేక తన శిష్యులతో ఆయన మాట్లాడుతున్న మాట, కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయుడి.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును భూమి అందును నెరవేర్చబడును గాక. గట్టిగా మనం చెప్తాం యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. దేవుడు సంఘముతో మాట్లాడుతున్న మాట, స్వాతంత్రము కలిగిన దేవుడి సంఘంతో మాట్లాడుతున్న మాట. ఎందుకనగా దేవుడికి వాక్యం ఉంది, ఎక్కడ నా ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని. అనగా పరిశుద్ధాత్మ దేవుని సమాధానం ఎక్కడ ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ స్వాతంత్రం విడుదల చేయబడుతుంది. యేసుక్రీస్తునామములో. ఆమేన్, హల్లెలూయా. ఆ స్వాతంత్రమును పొందుకొని దేవుని రక్తముతో కడగబడిన ఆ సంఘముతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, కాబట్టి మీరు ప్రార్థించినప్పుడు, మీరు ప్రార్థించే వేళలో ఇలా కూడా ప్రార్థన చేయండి. చదవండి మా వాక్యాన్ని. కాబట్టి మీరు ఇలా కూడా ప్రార్థించండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, భూమి అందును నెరవేర్చబడు గాక. ఇది సంఘం పట్ల దేవునికున్న ప్రణాళిక. ఆమేన్, హల్లెలూయా. సంఘానికి దేవుని పేరునున్న బాధ్యత లేక చిత్తం ఏంటంటే, ఇలా కూడా ప్రార్థన చేయడం దేవునికి కావాలా. సంఘము దేవుని ఆత్మతో ఎదిగించబడిన దేవుని యొక్క సంఘం, దేవుని రక్తముతో వెలబెట్టి కొనబడిన సంఘము ఎలా కూడా ప్రార్థించాలంటే చూడండి అమ్మా. లేదు లేదు, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూలోకమందును నెరవేర్చబడుగా అంటున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఇస్తున్నాములో దేవుని యొక్క చిత్తము పరలోకములో ఎల్లప్పుడు నెరవేర్చబడతా ఉంది. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము చదవాలండి. మొదటి వచనం నుంచి 3వ వచనం చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడగా నేను చూచుదని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా శరాఫులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతి వాడు తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచు, వారు సైన్యములకును అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతి గానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూముతో నిండి ఉన్నది. గట్టిగా మనం చెప్పండి. సునామల్లో పరలోకమందు దేవుని సేవకులు, దేవుని యొక్క దూతలు ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే దేవుని నామాన్ని గణపరుస్తున్నాయి. వాక్య చేతిలో పట్టుకోండి. ఎల్లప్పుడు దేవుని యొక్క దూతలు ఎల్లప్పుడూ ప్రభువా నీవు పరిశుద్ధుడవు, దేవా నీవు గొప్పవాడవని వారు ఎల్లప్పుడూ ప్రభువు నామాన్ని గణపరుస్తున్నారు. వాళ్ళు ప్రభు నామాన్ని హెచ్చింపజేస్తున్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానము చేయిస్తున్నారంట. వాళ్ళు వారి స్వరముల వలన, వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదిలించబడుతున్నాయి. అంటే అంత పరిశుద్ధముగా, అంటే అంత గంభీరముగా దేవుని నామాన్ని వారు గణపరుస్తున్నారు. ఆమేన్. గట్టిగా మనం చెప్పాలి. ఇస్తున్నాములో హల్లెలూయా. పరలోకమందు దేవుని దూతలు ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తున్నాయి. అయితే ప్రభువా పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుతున్నట్లుగా భూలోకమందు కూడా నీ చిత్తము నెరవేర్చబడుగాక. ఆమేన్ చెప్పండి. ఇస్తున్నామల్లో పరలోకమందు నీ దూతలు నిన్ను కనపరుస్తున్న ఎలాగనో అలాగనే భూలోకమందు కూడా నీ ప్రజలు నీ నామాన్ని కనపరచాలా. ఆమేన్ చెప్పండి. ఇస్తున్నామల్లో అలాగున ప్రార్థించమంటున్నాడు దేవుడు. సంఘమనే మనము లోకము దేవుని పరిశుద్ధముగా కొలుచులాగున ప్రార్థించాలా. ఆ భారం, ఆత్మల భారం దేవుడు నీ పైన పెట్టాడు.
ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 6వ వచనం చదవండి అమ్మా. ఆలకించుడి ఆలకించుడి పట్టణములో అల్లరి ఆలకించుడి పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయం నుండి శబ్దము వినబడు దేవాలయం నుండి శబ్దము వినబడుచున్నది, శత్రువులకు ప్రతీకారము చేయుచుండు తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు, యెహోవా శబ్దము యెహోవా శబ్దము వినపడుచున్నది. గట్టిగా ఆమేన్ చెప్పండి ఇస్తున్నాములో. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఇస్తున్నాము హల్లెలూయా. చూడండి ఇక్కడ ఆలకించుడి పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయం నుండి శబ్దము వినబడుచున్నది, తన శత్రువులకు ప్రతీకారం చేయ యెహోవా శబ్దము కూడా వినిపించబడుతున్నది. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నామల్లో. ఆమేన్, హల్లెలూయా. దేవుని సంఘం వెలుపల, దేవుని సంఘం వెలుపల ఈ లోకములో అల్లరి ధ్వని అనగా సాతానిక కూటములు బయలుపరచబడుతున్నాయి. అనుదినము నూతన దశలో ఆ లోకము వర్ధిల్లించబడతా ఉంది. లోకములో సాతానిక అసమాధానము అల్లరి పుట్టింపజేస్తా ఉంది. లోకములో సాతానిక అలజడి రగిలించబడతా ఉంది. లోకములో సాతానుగాడు విజృంభిస్తున్నాడు. లోకములో ఉన్న వారిని వాడు బానిసలుగా మార్చుకుంటున్నాడు. లోకములో క్రైస్తవుల్ని వారు ప్రార్థన లేకుండా మారుస్తున్నాడు. అయితే సంఘములో దేవుడి దేవాలయంలో ఒక శబ్దము వినబడుచున్నది. గట్టిగా మనం చెప్పండి సున్నామల్లో. ఆమేన్, హల్లెలూయా. లోకం పాడైపోతుండగా సంఘం మౌనంగా లేదు. లోకం కృంగిపోయినప్పుడు, లోకము శాపంతో పీడించబడినప్పుడు సంఘము నోరు పైన నోటేసుకొని, నోరు పైన చెయ్యి వేసుకొని మౌనంగా లేదు. సంఘము ప్రార్థనతో లేపబడింది సుఖిస్తున్నామల్లో. ఆమని చెప్పండి ఇస్తున్నామల్లో. లోకము దేవునికి పిల్లల్ని అణచివేస్తున్నప్పుడు, లోకంలో అన్యులు అనగా లోకంలో సాతానుతో నీవబడిన వారు లేపబడుతున్నప్పుడు దేవుని బిడ్డలు ప్రార్థిస్తున్నారు. ఆమని చెప్పండి ఇస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రభువా మా దేశములో స్వాతంత్రము రావాలా. ఇదే స్వాతంత్రం అంటే ఆత్మ సంబంధమైన స్వాతంత్రము కావాలి ఇస్తున్నామములో. ఆమేన్, హల్లెలూయా. చప్పల గట్టిగా హల్లెలూయా. ప్రభువా మాకు స్వాతంత్రము కావాలా. ఈ సాతానిక అలవాటు, ఈ సాతానిక విజృంభణ ఆగిపోవాల ప్రభువా అని దేవుని పిల్లలు దేవాలయంలో ప్రార్థిస్తున్నారు. అందుకే ప్రతి శుక్రవారం యేసు పరిచర్య ప్రార్థన పేరిట సంఘములో మనం ప్రార్థన చేస్తుంటాం. ఎందుకంటే దేవాలయంలో శబ్దము వినబడాలా. హల్లెలూయా. యవనుడా, యవన స్త్రీ, నీ యవన ప్రాయములో, నీ జీవితంలో నువ్వు యేసు ప్రభుని యేసు ప్రభుతో నువ్వు రక్షణ పొందుకొని ఆయన జీవాన్ని సంపాదించి నువ్వు ఎలా మౌనంగా ఉండగలుగుతున్నావు? దేవుని పైన ఒక భారాన్ని పెట్టాడు కదా బిడ్డ, నీవు ప్రార్థించాలి అని. దేవుడు యోనాని పిలుచుకున్నాడు. యోనా, నువ్వు నినివేకి వెళ్ళి నా రక్షణ సువార్తను ప్రకటించు. వారు పాపుల్లో ఉన్నారు అయ్యా, వారు పాపుల్లో ఉన్నారు, వారు లోకంలో దిగజారిపోయారు, వారిపైన శాపం భయంకరంగా ఉంచబడింది. అయితే నువ్వు వెళ్ళి ఆ నినివే పట్టణములో రక్షణ కూర్చిన స్వాతంత్రాన్ని ప్రకటించు అన్నప్పుడు ఈ యోనాకి ఒక ఆలోచన కలిగింది. అదేంటయ్యా అంటే నినివే పట్టణస్థులు నాకు పడరు, నినివే పట్టణస్థులకు మాకు ఏమాత్రం సరితూగదు, మేము నినివే పట్టణస్థుల గురించి ప్రార్థన చేయలేను. నేను నినివే పట్టణస్థుల కనుక సువార్త ప్రకటిస్తే వారు రక్షించబడతారు, అతని చూడలేనట్టుగా ఈ యోన నిర్ణయం తీసుకోండి. నినివేకి వెళ్ళవలసిన ఓడ ఎక్కకుండా తర్షీషునికి వెళ్ళాల్సిన ఓడ ఎక్కేశాడు. ఎవరు? యోనా, దేవుని కుమారుడు, దేవునితో పిలువబడిన వాడు. ఒకరోజు ఆయన ప్రవచించినప్పుడు ఆయన ప్రవచనం నెరవేర్చబడ్డాయి. అంత బలమైన వాడు, నమ్మకమైన ప్రార్థన పరుడు, దేవునికి ప్రియమైన బిడ్డ, దేవునికి ఇష్టమైన వాడు అనుకుంటున్నాడు ఏంటంటే దేవుడిచ్చిన ఆ భారమును ప్రక్కన పెట్టి
దేవుడు అనుగ్రహింపచేసిన ఆ బాధ్యత పక్కన పెట్టి తన సొంత నిర్ణయాన్ని బట్టి నడుచుకుంటున్నాడు యోనా. హల్లెలూయా. తమ్ముడు చెల్లి గట్టిగా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇస్తున్నామల్లో ఈరోజు నీవు కూడా యవ్వనంగా ఉన్నప్పుడు, యవ్వన స్త్రీగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డగా ఉన్నప్పుడు, దేవుడికి అనుగ్రహింపజేస్తున్న ఆస్తులని ప్రక్కన పెట్టి దేవునికి ఇచ్చిన బాధ్యతను లెక్క చేయకుండా నిష్టము చొప్పున ఈ లోకంలో జీవిస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన ఏమన్నాడండి? నీ రాజ్యం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు దేవా ఈ లోకంలో కూడా నెరవేర్చబడాలా. అది దేవుని యొక్క ఆశ. అది దేవుని యొక్క సంఘం పైన ఆయనకున్న ఆశ ఏంటయ్యా అంటే సంఘము లోక నిమిత్తము ప్రార్థించాలని. ఆమె చెప్పండి ఇస్తున్నామల్లో. హల్లెలూయా. చూడండి బిడ్డల, నార్త్ ఇండియాలలో, ఈ నార్త్ ఇండియాలలో ఎంత ఘోరముగా క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, ఎంత ఘోరముగా దేవుని పిల్లల్ని బాధ పెడుతున్నారు, ఎంత ఘోరముగా దేవుని కుమార్తెల్ని, దేవుని కుమారుల్ని నగ్నముగా చేసి హింస పెడుతున్నారు. నీకు భారము లేదా వారి గురించి? నీకు కొంచెం దెబ్బ తగలగానే అమ్మో అని బాధపడతావు, చిన్న జ్వరము రాగానే హాస్పిటల్ తీసుకెళ్ళిపోతావు, చిన్న ఆరోగ్యం బాగలేగానే హాస్పిటల్కి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటావు. కానీ అక్కడ చూడండి, ఆ ప్రాంతంలో దేవుని పిల్లల్ని, దేవుని సేవకుల్ని భయంకరంగా హింసించి కొట్టి 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 బాధ పెడుతున్నారు. వారు ప్రార్థిస్తున్నారు తప్ప ట్రీట్మెంట్ కోసం పరిగెట్టట్లా. నీకంటే వారు అనేకట్లుగా హింస పొందుతున్నారు, కానీ వారు దేవుని పైన భారము కలిగి జీవిస్తున్నారు. ఎలాగైనా దేవుని యొక్క సువార్త ప్రకటించాలి అని. ఆమె చెప్పండి సునామలో. హల్లెలూయా. ఎలాగైనా దేవుని సువార్త ప్రకటింప చేయాలి, ఎలాగైనా దేవుని సువార్త నా దేశంలో అందించాలి అని వారు దెబ్బలు తిన్నా ప్రార్థిస్తున్నారు, దెబ్బలు తిన్నా సువార్త ప్రకటిస్తున్నారు, దెబ్బలు తిన్నా దేవుని గారికి రోషం కలిగి జీవిస్తున్నారు. మరి నువ్వెలాగా జీవిస్తున్నావు బిడ్డ? ఆదివారం రోజు దేవుని యొక్క సంఘానికి వచ్చి సోమవారం నుంచి మరలా తదుపరి మరొక ఆదివారం వరకు పని చేసి 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 డబ్బు సంపాదించి ఆ రోజు మంచి భోజనం వండుకొని, మంచి మటన్ వండుకొని మందిరానికి వచ్చేస్తావు, దేవునికి వాక్యం వింటావు, ఇంటికి వెళ్తావు, బుధిస్తావు, మళ్ళీ పనులు పడిపోతావు. ఎక్కడ నీ ఆత్మీయ భారం ఎక్కడ ఉంది? హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డారా, పౌలు ఎంత భయంకరంగా సంఘాన్ని హింసించాడో. ఒక్కసారి దేవుడు అతనితో ఒక మాట చెప్పాడు, పౌలా ఇక నువ్వు నా కొరకు జీవించాలా, ఇక నువ్వు నా కొరకు బ్రతకాల, నా కొరకు నువ్వు సువార్తనమయ్యాలా, నా కొరకు నా కృపని అనేకులకు పంచి పెట్టాలన్నప్పుడు సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడి దేవుని వాక్యానికి లొంగి దేవుని వాక్యం చేత పట్టుకొని అనేక ప్రాంతాలకి పరిగెత్తి దేవుని సువార్త చెప్పాడు. ఆయనకు తెలుసు కొన్ని ప్రాంతాలకు వెళ్తే పౌలుని హింస పెడతారు అని. బ్రదర్ సిస్టర్ ఆలోచిస్తున్నారా? ఆయనకు తెలుసు కొన్ని ప్రాంతాలకు వెళ్తే పౌలుని చంపేస్తారు అని, భయంకరం కొడతారు అని. కానీ పౌలు లెక్క చేయాలా. చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం, 36వ వచనం, 37వ వచనం చదవండి అమ్మా. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారము, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కొయ్యబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం వినాలి, శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
దేవుని యొక్క సంఘము ఆ రోజు స్త్రీలు కూడా దేవుని సువార్త కొరకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఆశపడి ఎక్కడ ఉంటే అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తారు. వారికి తెలుసు యాతన పెట్టబడతాం, దెబ్బలు తింటాం, అయినా పర్వాలేదు, ఆయన వాక్యాన్ని ప్రకటిస్తాం. ఇస్తున్నామల్లా ఆమని చెప్పండి, ఇస్తున్నామల్లా. చూడండి, మరికొందరైతే రాళ్లతో కొట్టబడిరి, తిరస్కారం చేయబడి కొరడా దెబ్బలు పడ్డారు, మరి బంధకములతో ఖైదును అనుభవించారు. మరికొందరు రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, శోధింపబడిరి, ఖడ్గములతో చంపబడిరి. ఆమని చెప్పండి, ఇస్తున్నామల్లా. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయి దేవుని బిడ్డ, తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, రాళ్లతో కొట్టబడ్డారంట, రంపాలతో కోయబడ్డారంట, వాళ్ళు ఖడ్గములతో వధించబడ్డారంట, శోధించబడ్డారంట, ఇబ్బంది పడ్డారంట, కానీ దేవుని వాక్యము కొరకే అని గమనించారు వాళ్ళు. హల్లెలూయా. చెప్పాల గట్టిగా, హల్లెలూయా. రంపాలతో కోయబడ్డామంటే మామూలా? చిన్న బ్లేడ్ మనం కోసుకుంటేనే అమ్మో అని చెప్పేసి వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేస్తామే. చిన్న దెబ్బ తగలగానే అమ్మో అనుకుంటూ ఇబ్బంది పడతామే. చిన్న దెబ్బ తగలగానే హాస్పిటల్ పరిగెడతాం మనము. వాళ్ళు రంపాలతో కోయబడ్డారంట. హల్లెలూయా. నరికి వేయబడ్డం కాదు, కోయబడ్డామంటాడు ఇక్కడ దేవుడి సేవకుడు పౌలు. ఫోన్ పెట్టేసాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. రంపాలతో కోయబడ్డమనగా మామూలు కాదు. పడుకోబెట్టి కోస్తా ఉంటే ఎలా ఉంటుందండి? మెల్లగా వారిని కోస్తా ఉంటే ఎలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. ఎంత రక్తం వారి దారులుగా కింద పోయబడింది. సంఘ చరిత్ర చదవండి బిడ్డ, ఎంత భయంకరమైన శ్రమలు వారు అనుభవించారు. దాంట్లో లిఖిత పూర్వకముగా రాయబడి ఉంది. నేను చదివాను. ఆ రోజునంట ఇశ్రాయేల్ దేవుని పిల్లల్ని నరికి వేసి రంపాలతో కోస్తున్నానంట. ఇశ్రాయేల్ పట్టణంలో రక్తం మోకాళ్ళతో నిండుగా పోయిందంట. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరము. స్త్రీలని పురుషుల్ని ఏ విధంగా ఒక పుస్తకాన్ని పేపర్ని మలిచి పెడతామో అలాగ మర్చిపెట్టి ఆ చిన్న ఇనుప రేకు డబ్బాలో, ఒక 3 ఫీట్ 2 ఫీట్ ఉండే ఇనుప రేకు డబ్బాలో మనిషిని మొత్తం మడత పెట్టి దాంట్లో కుక్కేసేవారంట. బ్రదర్, ఫోన్ పెట్టాలి, ఫోన్ పెట్టేసాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంత భయంకరంగా వాళ్ళు ఇబ్బంది పడ్డారు, అంత భయంకరంగా వాళ్ళు శ్రమలు పడ్డారు. కొందరిని ఇనుప కట్టెలు పెట్టి కాల్చారంట, బట్టలు ఊడగొట్టేసి. ఎంత భయంకరమైన శ్రమలండి వారు అనుభవించింది. కొందరికి దగ్గరకు వచ్చినప్పుడు ఆ పొట్టు ఉంటుంది కదా, మనం అన్నం తినడానికి వచ్చినప్పుడు ఆ బియ్యం పొట్టు, ఆ పొట్టుని కుప్పలు కుప్పలుగా ఆ మనిషి లోపల కుక్కి నీళ్ళు ఇవ్వకుండా బట్టలు ఉడగొట్టేసి వేడి నూనె వాళ్ళ పైన పోసి ఎండలో వదిలేసేసారంట. ఎలా ఉంటుంది జీవితం? ఎంత భయంకరం ఉంటుంది వారి జీవితం అండి. ఒక్కసారి ఆలోచన చేయండి. పొట్టంతా లోపల పొట్టలో కుక్కితే మనిషి ఏ విధంగా జీవిస్తాడు? లోపల పేగులు ఎంత అల్లాడిపోతాయి, వారి గుండె ఎలా కొట్టుకుంటుంది, వారంతా ఇబ్బందుల్లో ఉంటారు, వారంతా కన్నీరు కాస్తారు వాళ్ళు. ఒక్కసారి ఆలోచన చేశారా? అయినప్పటికీ యేసు ప్రభు సువార్త ఆపలేదు. ఆమెను చెప్పండి యేసునామములో, ఆమెను చెప్పండి యేసునామములో. హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. కొన్ని రకరకాల డబ్బాలు పెట్టి కత్తులు కూర్చేశారు, పాసా కూర్చేశారు కత్తులన్నీ. లోపటున్న మనిషి ఎంత బాధ అనిపిస్తుంటాడండి. చిన్న కట్టెలా గుద్దుకుంటూనే నొప్పిగా ఏడుస్తామే, కత్తులు పెట్టి కూర్చి చీల్స్తా ఉన్నారు. ఎలాగుంటుంది వాళ్ళ జీవితం? కొందరు గుండెల్ని చీల్చేశారంట. చీల్చేసి పక్కన వారు చూపించాయి, నీవు దేవుని సువార్త చెబితే నీ గుండె కూడా బయటికి తీసేస్తామని చెప్పినా కానీ వాళ్ళు ఒప్పుకోలా. వెనుకంచ వెళ్ళేవారు రోషము కలిగి ప్రభువు నామాన్ని ప్రకటింపచేశారు. గట్టిగా ఆమని చెప్పండి యేసునామములో. అదే అండి రోషము కలిగిన క్రైస్తవ జీవితం అంటే. శ్రమలకు భయపడే జీవితము కాదు, పనికి భయపడి ప్రార్థన పక్కన పెట్టే జీవితము కాదు,
సోమతనంగా పండుకొని ఉండే జీవితం కాదు. రోషము కలిగి ఉదయకాలంలో లేచి దేవా నా దేశాన్ని రక్షించు ప్రభు అని ప్రార్థిస్తారు. గట్టిగా ముందే పండిస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. స్త్రీలు నగ్నముగా చేసి, పురుషులు నగ్నముగా చేసి రోడ్డు పైన కర్రలు కట్టి ఉరివేస్తూ ఉంటే, మంట పెట్టి కాల్స్తూ ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళ యాతన ఆలోచన చేయండి బిడ్డ. జర్మనీ ప్రాంతంలో ఒక వ్యక్తిని తాలిబాన్ ఒక వ్యక్తిని జర్మనీ నడిపొట్టున దేవుడి సువార్త ప్రకటిస్తున్నందుకు ఏం చేశారో మీకు తెలుసా బిడ్డ? అతని బట్టలన్నీ ఊడదీసి ఒక కర్ర కట్టి అతని చుట్టూ మొత్తం కట్టెలు పేర్చి, దానిపైన మొత్తం గడ్డి పేర్చి, దానిపైన మొత్తం కెరసనాయిల్ పోసి, ఒక ఆయిల్ అంతా పోసి మంట పెడతా ఉంటే ఆ వ్యక్తి పైన ఉన్నాడు, కిందికి మంట వస్తూ ఉంటది. ఎలా ఉంటది అతను? ఎలా ఉంటుంది ఆలోచించండి బిడ్డ. మనకు చిన్నగా కాల్తేనే అమ్మో అంటాం, చిన్నగా కాల్తేనే భయపడిపోతాం, అంటే రకరకాలుగా ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, చల్లబరచబడడానికి ఎంతో చేస్తుంటాం. వాళ్ళు గంటల కొలది కాలి 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 ఆ వేడి తగిలి 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 ఏ విధంగా మనం ఏ విధంగా అయితే ఫ్రై చేస్తామో మాంసమును, అలాగా మొత్తం మాడి బొగ్గైపోయే విధంగా ఆ ఇబ్బంది పడుతూ యేసే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడిని ప్రకటించారు వాళ్ళందరూ. నీకు రోషం లేదు. వాళ్ళు ఏమైతే మాకేంటిలే అన్నారు. వాళ్ళు కనుక ఆ రోజున శ్రమపరచబడకపోతే ఈరోజు క్రైస్తవుడు భూమి మీద ఉండేవాడు కాదండి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన దేశానికి వచ్చి అనేక మంది సువార్త ప్రకటింపజేయడానికి వచ్చి ఒరిస్సా ప్రాంతంలో ఒక సేవకుడిని దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. దేవునికి సువార్త ప్రకటిస్తూ ఉంటే అతను దేవుని సువార్త కొరకు ఒక ప్రదేశానికి, ఒక పల్లెటూరుకి వెళ్ళాడు. ఒక పల్లెటూరుకి వెళ్ళి దేవుని సువార్త చెప్పాడు. మీటింగ్ అయిపోయింది, ఆ 100 మందితో మీటింగ్ అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళండి, రాత్రి అయిపోయింది. ఇంకా ఏం వెళ్తాంలే బ్రదర్ సిస్టర్, జాగ్రత్త వాక్యాన్ని, ఇంకా ఏం వెళ్తాం పట్టు అన్నట్టుగా ఉండి ఆ కారులోనే పడుకున్నారు తన 2 కొడుకులు, తాను. కానీ దుష్టులు ఏం చేశారంటే ఆ కారు పైన మొత్తం పెట్రోల్ పోసేసి తగలబెట్టేశారు. వాళ్ళు నిద్రలో ఉన్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. రాత్రి 1 గంటలకు 2 గంటలకు జరిగిన సంఘటన అయితే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు వారు. అప్పుడు తగలబెట్టేశారు వారిని. బయట అంతా బాడీ అంతా కాలిపోయి ఆ వేడి అంతా, ఆ కారంతా ఇనుము కాబట్టి వేడి అయిపోయి లోపల పొగలు వచ్చేస్తున్నాయి. బయటికి వెళ్దామంటే బయటికి వెళ్ళి లాక్లేసేశారు. లోపల తండ్రి, 2 కొడుకులు అరుచి హెల్ప్ మీ అవుట్ మమ్మల్ని రక్షించనని, బయటికి కాపాడనని ఎంత అరిచినా ఒక్కడు కూడా రక్షించాలా. కనీసం ఆ వాక్యాన్ని విన్న విశ్వాసులు కూడా సేవకుని కాపాడలేకపోయారు. బయట ఎవరంటే ఏమని అనుకోవచ్చు, ఆయన వాక్యం విన్న దేవుని బిడ్డలు కూడా ఒక సేవకుని ఆదరించలేకపోయారండి. వారు కాలి తండ్రితో కొడుకుని, డాడీ మంటిపోతుంది, డాడీ కాలిపోతుంది శరీరం అంతా అంటుంటే, డాడీ ఎలా ఉంటాడు? తన తండ్రి ఎలా కన్నీరు గాచుంటాడు, ఎలా బాధపడి ఉంటాడు ఆ వ్యక్తి. తన సొంత కుమారులు, తనకు పుట్టిన 2 కుమారులు ఆ తన ముందే కళ్ళ ముందు తాను తన పిల్లలు కాలిపోతా ఉంటే తండ్రి వేదన ఎలా ఉంటుంది బిడ్డ? నీ కొడుకు చిన్న దెబ్బ తగిలితే, చిన్న కాలు చెయ్యకు ఏదో గట్టిగా దెబ్బ తగిలితే అమ్మో నా కొడుకుని ఏడుస్తావు కదా. తన కళ్ళ ముందే తన కొడుకులు బొగ్గైపోతుంటే, మాంసం ఉడిగిపోతా ఉంటే తండ్రి వేదన ఎలా ఉంటుంది ఆలోచన చేశారా? కానీ వారు వెనకం చేయాలా. వాళ్ళ భార్య, ఆ సేవకుని భార్య కోర్టుకి వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే, నేను వారిని క్షమిస్తున్నాను. ఎంత మంచుకున్నామండి. తన భర్తని, తన కొడుకుల్ని కాల్చి చంపిన శత్రువులకు ఇచ్చిన బహుమానం ఏంటి తెలుసా? మనం ఏం చేస్తాం? కోర్టుకేసి లాగి చంపేసే విధంగా ప్లాన్ చేస్తుంటాం. కానీ ఆ స్త్రీ చేసిన పని, తనకు భర్తను చంపిన వారిని క్షమించండి, నేను క్షమించినప్పుడు మీరెందుకు క్షమించాలని చెప్పి వదిలేసేసింది. క్షమాపణ పొందిన వారే పంజాబ్లో గొప్ప సేవ చేస్తారు. గట్టిగా ఆమె చెప్పండి, ఇస్తున్నామల్ల హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యేసునామములో ఆమేన్ చెప్పండి. యేసునామములో ఇలా ఎన్నో జరిగించబడ్డాయి, ఇంకా ఎన్నెన్నో జరిగించబడ్డాయి క్రైస్తవులకు హింసలో. కానీ వారు ప్రార్థన ఆపలేదు. దేవునికి రాజ్యము భూలోకంలో కనిపించేంత దేనికి లొంగలేదు. మనం ఇంకా ఈ గొడవలు, అల్లర్లు, ముఖబర్ధాలు, ఈ ముఖ స్పందనలు, ఈ యొక్క అల్లరితో కూడిన ఆట పాటలతోనే నిండిపోతున్నాం. కానీ దేశ పరిస్థితి ఏమైపోతుందో గమనిస్తున్నావా? చనిపోతున్నావు, నరకానికి వెళ్తున్నావు లేదో గమనిస్తున్నావా? దేవునికి బిడ్డ, నీవు ఒక్కడివే రక్షించబడతావా? దేశం అంతా పాడైపోతుంది. కాబట్టి మీరు ప్రార్థించండి అంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. రోమిల పత్రికలో ఒక మాట ఉంది, ప్రార్థన అంటూ పట్టు విడవక ప్రార్థించమంటాడు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు గమనించాలా, ప్రభువా నా దేశము రక్షించబడాల్సిందే. యాకోబు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే నిమిత్తము రాత్రంతా ప్రార్థించాడు. ఎందుకయ్యా? తాను దీవించబడాలి అని. మన దేశము దీవించబడాలా, మన దేశం మార్పు చెందాలా అన్న ఆశ నీకు లేదా? మనమేనా? మన స్వార్థమేనా? మన సంపాదనేనా? మన ఇల్లు, మన గోపురాలు, మన ఆస్తి అంతస్తులు మాత్రమే మనం సంపాదిస్తాము. కానీ ఆత్మలు రక్షించలేవా? వాళ్ళ నుంచి భారంగా ప్రార్థన చేయలేవా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఒక అలవాటు, ఈ సంఘం నుంచి ఆ సంఘం, అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ, ఈ తిరుగుడే. కానీ ఆత్మ సంబంధంగా బలపరచబడేదే లేదు. ఆత్మ సంబంధంగా ప్రార్థించే గుణమే లేదు. ఎప్పుడండి దేవుని మాటకు నువ్వు విధేయతగా మార్చబడతావు? సహోదరి సహోదరుడా, ఎప్పుడు నువ్వు దేవునికి ఇష్టపూర్వకమైన యాగముగా అర్పించబడతావు? 12వ అధ్యాయము మొదటి వచనం, రోమిల పత్రిక చదవండి ఒకసారి. రోమిల పత్రిక 12:1 తొందరగా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ సర్వ శరీరములను ఆయనకు సమర్పించుకుని. గట్టిగా చెప్పండి, యేసునామములో నీవుగా దేవునికి అర్పించుకొని ప్రార్థన ఆరంభించు. ఆమేన్, ఆమేన్. యవనుడా, యవన స్త్రీ, నీవు నీ దేవునికి పరిపూర్ణంగా అర్పణగా అర్పించుకో. నువ్వు దేవునికి ఒక సమర్పణగా మార్చబడు. దేవునికి ఒక అర్పణగా నువ్వు దేవునికి అప్పగించుకుని, దేవా నా జీవితం నీకు అప్పగిస్తున్నాను ప్రభు అని అర్పణగా మార్చబడు. నీకు విషయం చెప్పాలా బిడ్డ, నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడు ప్రార్థించకపోతే ముసలాడిన తర్వాత ప్రార్థించలేవు. నువ్వు ఇప్పుడు దేవుని పట్ల భారం కలిగి ప్రార్థించకపోతే నువ్వు రేపు దేవుని దగ్గర ప్రార్థించలేవు. రేపు అని మరి పొడిగించకపోతే దేవుని పైన భారం కలిగి రోషముతో ప్రార్థన చేయ యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటాడు మత్తయి 6:6 మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి. నీకు కావాల్సింది ఆయన రాజ్యం కట్టబడ్డం మాత్రమే. దేవుని బిడ్డలారా, ఇక్కడైనా మారు మనసు పొంది, ఇక్కడైనా దేశం గురించి భారము కలిగి ప్రార్థన చేద్దాం. ఇదిగో లోకములో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయములో శబ్దం వినబడుచున్నది, ప్రతికారము చేయి యెహోవా శబ్దము వినబడుచున్నది. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసునామములో లోకములో సాతాను విజృంభిస్తున్నప్పుడు, లోకములో దేవుని బిడ్డలు పాడైపోతున్నప్పుడు, సంఘము ఎప్పుడు భారముగా ప్రార్థన చేస్తుందో దేవుని శక్తి లోకం మీదకి వస్తుంది. యేసుక్రీస్తు నామములో ఆమేన్ చెప్పండి. యేసునామములో ప్రార్థన చేయండి. దేవా మాకు మోషే వంటి సేవకులు మాకు ఇవ్వండి, ఏలియా వంటి సేవకులు మాకు ఇవ్వండి, రోషము గల సేవకులు మాకు ఇవ్వండి ప్రభువా. వెన్ను కంచి వేసేవారు మాకు వద్దు, రోషము కలిగిన వారు మాకు కావాలి. యేసునామములో ఆమేన్, హల్లెలూయా. మోషేకు తెలుసు ఫరో దగ్గరికి వెళ్తే మోషేని చంపేస్తారని, కానీ మోషే వెనుకంచ వేళ ముందుకెళ్ళట. యేసుక్రీస్తు నామములో అటువంటి ప్రార్థన పరులు కావాలన్నా యేసుక్రీస్తు చేస్తున్నామల్లో. ఆమేన్, హల్లెలూయా. అటువంటి ప్రార్థన పరులు, అటువంటి ప్రార్థన వీరులు నా దేవునికి కావాలి ఈరోజు యేసుక్రీస్తునామములో. నువ్వు మార్చబడగలుగుతావు బిడ్డ. అయ్యా నేను కూడా ఒక ప్రార్థన పరుడిగా ఉంటానయ్యా, నేను కూడా ఒక ప్రార్థన పరులుగా మార్చబడతానయ్యా, నేను నీ బిడ్డగా ఉంటాను ప్రభువా. ఇక నా సొంతానికి, నా స్వయానికి నేను జీవించను ప్రభువా, రోషము కలిగి నేను సేవిస్తాను ప్రభువా అని నువ్వు అడగలుగుతావు బిడ్డ. ఒక్కసారి లేచి నిలబడతాం యేసునామములో, ఒక్కసారి లేచి నిలబడతాం యేసునామములో. కళ్ళు మూసుకుందాం యేసుక్రీస్తు నామములో. లేచి నిలబడి, దేవా
మా దేశాన్ని మీరు బాగు చేయండి, నా దేశాన్ని మీరు బాగు చేయండి ప్రభువా అని ఆశపడతావా? దేశాన్ని బాగుపరచండి అయ్యా. దేశం పాడైపోతుందయ్యా, దేశం పాడైపోతుంది ప్రభువా. దేశాన్ని బాగు చేయండి ప్రభువా. తమ్ముడు, చెల్లి, సహోదరుడా, ఆశపడతావా? దేవుని గురించి ఆశపడతావా? దేవుని బిడ్డ, దేవా నా దేశాన్ని బాగు చేయండి, నా దేశాన్ని బాగు చేయండి ప్రభువా, నా దేశాన్ని పైకెత్తండి ప్రభువా, నా దేశాన్ని బాగు చేయండి ప్రభువా అని చనిపోయిన ప్రార్థనా పరులు, చనిపోయిన హతసాక్షులు ఎంత కన్నీరు కార్చారు, ఎంత కన్నీరులో పడిపోయారు, ఎంతగా దుఃఖించారు, ఎంతగా బాధపడ్డారు. అయినా దేవుని వార్త ప్రకటింపచేయడం ఆగలా. ఎంత భారం అండి వారికి దేవుని పైన, వారికి ఎంత భారం దేవుని పైన. ప్రభువా నీ కృప మాకు ఇవ్వండి, నీ స్వార్థ ప్రకటించాలి దేవా అని, నీ స్వార్థ ప్రకటించాలి దేవా అని వారు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నారు, వారు దేవుని దగ్గర నిలబడ్డారు, దేవుని కొరకు యాగముగా మార్చబడ్డారు, దేవుని కొరకు యాగముగా మార్చబడ్డారు. యేసయ్య ఓ రీ బాబా శంతరి కలబా. ఒక్కసారి నువ్వు కూడా నిర్ణయం తీసుకోబిడ్డా, చెల్లి, తమ్ముడు, సహోదరుడా, ఒక నిర్ణయం కొద్దాం. యేసయ్యా నీవే నా దేవుడవయ్యా, నీవే మా ఆధారం, నీవే మా ఆధారం పరిశుద్ధాత్ముడా, నీవే మా ఆధారం దేవా అని దేవుని దగ్గర అడుగుదామా? దేవుని దగ్గర అడుగుదామా బిడ్డా? హృదయాన్ని దేవుని దగ్గర అడుగుదాం. ఇస్తున్నాం వల్ల హృదయం తెరిచి ప్రభు దగ్గర అడుగు. ప్రభువా నీ కృప మాకు కావాలా, నీ సమాధానం మాకు కావాలి ప్రభువా, నీ సమాధానం మాకు కావాలి పరిశుద్ధాత్ముడా, నీ సమాధానం మాకు కావాలి పరిశుద్ధాత్ముడా. దేవుని వేడుక బిడ్డ, హృదయాన్ని తెరిచి దేవుని వేడుక ఇస్తున్నాం వల్ల. ఆ మహోన్నతమైన దేవుని కృప పంచిపబడడానికి నీవు కూడా ఒక అడుగు ముందుకై దేవుని స్వార్థ ప్రకటింప కొరకు రోషము కలిగి జీవించు. ఎవరు నీ వంటి వారు దేవునికి కావాలా? ఎవరు స్త్రీ నీ వంటి వారు దేవునికి కావాలా? ఇస్తున్నామల్లో నీ వంటి వారు దేవునికి కావాలా? దేవునికి కావాలా? ఇస్తున్నాము దేవునికి కావాలా? ఎంతసేపు ఈ పని, ఈ జీవితం, ఈ పని, ఈ జీవితం, డబ్బు సంపాదనలోనే నిమగ్నమైపోతావా? నీ జీవితమును దేవునికి అప్పగించుకున్నావా? దేవుని బిడ్డ, నీ జీవితమును దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకున్నావా? దేవునికి అప్పగించుకో బిడ్డ. చెల్లి, తమ్ముడు, దేవునికి అప్పగించుకో, దేవునికి అప్పగించుకో, దేవునికి అర్పించుకో. యేసు నామములో దేవుడికి అర్పించుకో. యేసు నామములో దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కొరకు ఆశపడి, అయ్యా తండ్రి నేను కూడా ఉన్నానయ్యా అని దేవుడితో అనగలవా? ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఓ రారాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. బలములతో రాయగలనా, కవితలతో వివరించగలనా, కనులతో వివరించగలనా నీ మహోన్నత
ఆరాధించిన మేస్తున్నాము దగ్గరగా రెండు హస్తాలు పైకెత్తి దేవుని దగ్గర ఇస్తున్నామల్లో ఆరాధింతును ఆరాధింతును రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది ఆరాధింతును ఆమేన్ ఆరాధింతును ఆరాధింతును దేవా ఆరాధింతును కలములతో రాయగలమా కవితలతో వివరించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కవితలు వర్ణించగలమా నీ మహోన్నతమైన ప్రేమ శరాబులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి శరాబులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి దేవా దేవా నీ నామము నీ కొరకే తప్పించుచున్నది దేవా నా ప్రాణము నీ కొరకే ఆరాధింతును ఆరాధన అందరూ రెండు హస్తాలు పైకెత్తి పాడమా ఆరాధింతును 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 దేవా ఆరాధింతును ఆరాధింతును ఓ ఆరాధింతును రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను ఓ రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను రారాజువు నీవే
నా తండ్రివి నీవే, నేను విడువను ఎడబాయను. రాజు నీవే, నా తండ్రి నీవే, నేను విడువను ఎడబాయను. Yes, Lord. ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నేను జీవించు కాలమెల్లా నీ కొరకే జీవిస్తానయ్యా. నీ జీవించు కాలమెల్లా నీ కొరకే జీవిస్తాను ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. సర్వాంతర్యామి గల ప్రియ పరిశుద్ధాత్మదేవా, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆత్మ సంబంధమైన కృపలో, ఆత్మ సంబంధమైన అభిషేకములో, ఆత్మ సంబంధమైన నీ వెలుగులో, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మదేవా మీరు మమ్మల్ని వెలిగింపచేయండి. యేసుక్రీస్తు నామములో దేవా, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధాత్మదేవా. ఎందరైతే నీ వాక్యం విన్నారో పరిశుద్ధాత్మదేవా, యేసుక్రీస్తు నామములో నీ సమాధానం, నీ వెలుగు, నీ కృప యేసు నామములో ఇక్కడ కుమ్మరించబడును గాక. కుమ్మరింపచేయని పరిశుద్ధాత్మదేవా, ఎందరు నీ వర్తమానాన్ని విన్నారో, ఎందరు నీ వాక్యాన్ని విన్నారో పరిశుద్ధాత్మదేవా, ఈ స్పెషల్ ఇండిపెండెన్స్ డే, ఈ ప్రత్యేకమైన స్వాతంత్ర దినోత్సవం రోజున పరిశుద్ధాత్మదేవా, ఎవరైతే నీ వాక్యాన్ని విన్నారో, నీ వాక్యానికి అనుకూలముగా, నీ చిత్తానుసారముగా మీరు ప్రతి ఒక్కరిని బలపరచండి పరిశుద్ధాత్మదేవా. మీ చిత్తం నెరవేర్చమని యేసు నామములో వాక్యమైన కార్యము జరిగించండి. ప్రతి రోగములు తొలగింపండి యేసు నామములో, ప్రతి బంధకములు తొలగింపచేయండి యేసు నామములో. నీ కృపను మీరు విడుదల చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.